ఎట్లా ఉంది మూవీ ఎట్లా ఉంది? మీకు ఒక్కటే సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా తక్కువే భయ్య. ఎంత తక్కువ. ఇప్పుడు నాకు సినిమా చూసి వచ్చాను, మళ్ళీ సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ సండే వెళ్ళాలనిపిస్తుంది, మండే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది ఒకసారి రివైండ్ చేసి చూసుకుంటే ఒక్కటే కనిపిస్తుంది, ఎలివేషన్ ఎలివేషన్ ఎలివేషన్. నాకు స్టోరీ కనిపించట్లేదు, డైహార్డ్ ఫ్యాన్ గా కనిపించట్లేదు, ఒక్కటే కనిపిస్తుంది. ఈ ఎలివేషన్ తో 10 సార్లు కాదు కదా, 100 సార్లు టికెట్ కొన్నా సరిపోదు. ఏంటంటే ఇండియన్ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో కేజీఎఫ్ తర్వాత ఎలివేషన్ దీనికన్నా ఎక్కువ పడదు అనుకున్నాను. కేజీఎఫ్ ని డబల్ టైం ఎలివేషన్ తో నీల్ మామ సృష్టించాడు ఒక కాన్సాడ కింగ్డమ్ లో. అసలు గూస్ బంప్స్ మీనింగ్ ఏంటో చూపించాడు. అసలు నరాలు తెగిపోవడం ఎప్పుడైనా చూసారు ఆడియన్స్? డైహార్డ్ ఫ్యాన్స్ కి తెగిపోతే ఒక అర్థం ఉంటుంది. జనరల్ ఆడియన్స్ నరాలు తెగిపోతున్నాయంటే ఇది మామూలు విషయం కాదు. సినిమా అసలు హార్ట్ బీట్ ఎలివేషన్ లో హార్ట్ బీట్, నాకు RRR ఎలివేషన్ లోనే హార్ట్ బీట్ అంత రేంజ్ లో కొట్టుకోలేదు భయ్య. ఈ రేంజ్ లో అసలు ఎలా కొట్టుకుంటుందంటే నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో అసలు అర్థమే కావట్లేదు భయ్య. అంత ఎలివేషన్ ఇచ్చి పడిపోయి ఆ ఎలివేషన్ తట్టుకోలేక వాటర్ దాటాన్ని బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేసా భయ్య. ఆ విధంగా పిచ్చి ఎలివేషన్ ఇచ్చి పడేసాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎలివేషన్ మామా నీల్ మామా, ఎలివేషన్ మామా నీల్ మామా అన్నట్లు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. దీనికి మించి ఎలివేషన్ ఎవరు ఇవ్వలేరు. రాజమౌళి కూడా ఫిదా అయ్యాడు ఎలివేషన్స్ లో. అంటే ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్స్ కి ఇంకా గూస్ బంప్స్. అలాంటి ప్రభాస్ కట్అవుట్ కి ఎలివేషన్స్ ఇస్తే ఏమన్నా బాక్స్ ఆఫీస్ ఏమన్నా తట్టుకుంటుందో భయ్య? బాక్స్ ఆఫీస్ కి అర్థం కావట్లేదు. అసలు ఆడియన్స్ పరిస్థితి, డైహార్డ్ పరిస్థితి మాకు అర్థం కాలేదు. ఆడియన్స్ పక్కన పెడితే బాక్స్ ఆఫీస్ పరిస్థితి అర్థం కావట్లేదు. బ్లాస్టింగ్ అయిపోయింది. ఎలా బ్లాస్టింగ్ అయింది? 1000 crores 2000 crores బ్లాస్టింగ్ అయితే ఒక విషయం ఉంటుంది. 5000 crores పెట్టి సీజ్ ఫైర్ చేసి బ్లాస్టింగ్ చేస్తే హాలీవుడ్ కి వినిపించే సౌండ్ వినిపించింది భయ్య. ఆ సౌండ్ హాలీవుడ్ లో వినిపిస్తుంది. ఆ సౌండ్ బాక్స్ ఆఫీస్ సీజ్ ఫైర్. ఇక్కడ బాక్స్ ఆఫీస్ సీజ్ గురించి ఇంకెంత సౌండ్ వినిపించాలి భయ్య? మీకు త్వరలోనే ఇంకా పెద్ద సౌండ్ వినిపించిపోతుంది. అది మీకు కూడా తెలియదు, డైహార్డ్ ఫ్యాన్స్ మాకు తెలియదు. అసలు ప్రశాంత్ నీల్ ఎక్స్పెక్ట్ చేయడు. ఆ విధంగా ప్రపంచానికి ఎలివేషన్ అనేది ఏందో, ఇండియన్ సినిమా ఎలివేషన్ అనేది ప్రపంచానికి మరో మెట్టు ఎక్కించబోతోంది ఇండియన్ సినిమా. సలార్ మూవీ ఇటీవల లేదు, సందేహం లేదు. ఇప్పుడు వచ్చే మన తెలుగు సినిమా లేదు, తమిళ సినిమా లేదు, బాలీవుడ్ సినిమా లేదు, కోలీవుడ్ లేదు, మల్లీవుడ్ లేదు. ఇప్పుడు ఉన్నది అన్ని లాంగ్వేజెస్ మూవీస్. ఒక బాక్స్ ఆఫీస్ సీజ్ చేసాం. అదే బాక్స్ ఆఫీస్ సీజ్ ఫైర్ బ్లాస్ట్ చేస్తే ప్రపంచానికి తెలుస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. సలార్ సీజ్ ఫైర్. మొన్న మీరు ఇంటర్వ్యూ చూశారు, రాజమౌళితో ఇంటర్వ్యూ చేశారు. అది తెలుగులో చేయలేదు, తమిళ్లో చేయలేదు, హిందీలో చేయలేదు, అదర్ లాంగ్వేజ్ లో చేయలేదు, ఇంగ్లీష్ లో చేశాడు. ఎందుకు రాజమౌళి ఇంగ్లీష్ లో చేశాడు? మన ఇండియన్ సినిమా ఆల్రెడీ బ్యారియర్స్ తొలగిపోయినాయి, లాంగ్వేజ్ బ్యారియర్స్ తొలగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు లాంగ్వేజెస్ మా తెలుగు, తమిళ్, హిందీ, తమిళ సినిమా హిట్ అయింది, తెలుగు సినిమా హిట్ అయింది అనుకునేది లేదు. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయిపోవాలి.